ప్రింట్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు. నాతోటి నాయకులకి మరియు యువకులకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై అమరన్న, జై చంద్రబాబు. నేడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దినానికి నాంది పలికినటువంటి రోజు నిన్నటి దినం. రాయలసీమకి ఎన్నో ఏళ్ల కళ, ఆ కళను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి నాయకులు నిన్న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట JSW సంస్థ యొక్క మధ్య అనుసంధానంతో నిన్న స్టీల్ ఫ్యాక్టరీకి జమ్మలమడుగులోని సున్నపురాలపల్లి వద్ద భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ చేసిన అనంతరం ఒక రాయలసీమకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత చాటుకుంది. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఉపయోగంలోకి వస్తే రాయలసీమ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా నిరుద్యోగ యువతలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అదేవిధంగా ఆడ మంచి ఆర్థిక ప్రతిష్టకు నాంది పలుకుతున్నటువంటి ప్రాజెక్టు ఈ యొక్క ఉక్కు పరిశ్రమ. కానీ గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాయలసీమ బిడ్డని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి వ్యక్తి. ఆ రాయలసీమ ప్రాంతాన్నే కాకుండా ముఖ్యంగా ఆ జిల్లా వాసైన కడపను కూడా అభివృద్ధి చేయనటువంటి నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి అయితే, ఆ రాజశేఖర రెడ్డి ఆ రోజు కడప యొక్క ఆస్తుల్ని కూడా గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ పేరుత ధారాదత్తం చేసి యావత్తు ఆ యొక్క కడప ఆస్తుల్ని మొత్తం ధారాదత్తం చేసి కడపకి ద్రోహిగా, రాయలసీమ ద్రోహిగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆ తర్వాత ఆ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సహజ వనరులను మనం సద్వినియోగం చేసుకోవాలని, ఆ సద్వినియోగం చేసుకొని ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో నాడు 2014లో ఆ జమ్మలమడుగును ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ జువ్వల దిన్నెలో ఆ రోజు ప్రారంభం చేస్తే అనివార్య కారణాల వల్ల, అంటే 2018లో ఆ శంకుస్థాపన భూమి పూజ చేస్తే అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారితే, ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుడు 2019లో అదే పేరిట సున్నపురాలపల్లి దగ్గర శంకుస్థాపన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ రోజు నేను ఈరోజు భూమి పూజ చేశాను, భూమి పూజ చేసిన తర్వాత 3 ఏళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మించి రాయలసీమకి నేను అంకితం చేస్తా, కడప ప్రజానికానికి అంకితం చేస్తానని చెప్పినటువంటి నాయకుడు కనీసం అక్కడ ముళ్ళ పనులను కూడా క్లీన్ చేయనటువంటి నాయకుడు. అదే పేరిట మళ్ళా 2019 ఎన్నికలకు ముందు మళ్ళా మరొకసారి అదే స్టీల్ ఫ్యాక్టరీని మళ్ళా భూమి పూజ చేసి ఆ ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీ పేరిట ఆయన కొంతమందికి ప్రైవేట్ వ్యక్తులకి ఆ రోజు ఐరన్ ఓర్ని ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలను తన సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి, అదేవిధంగా వారి యొక్క కంపెనీలకి డబ్బులు దండుకున్నాడు. కానీ ఆ కంపెనీని ప్రారంభించలేకపోయాడు. అదే చేసిన పెళ్లిని మళ్ళా చేసినట్టు మళ్ళా అదే ఫ్యాక్టరీని తండ్రి ఒకసారి కొడుగ్గా 2 సార్లు చేసి
కనీసం అక్కడ ముళ్ళ పదులను కూడా క్లీన్ చేయనటువంటి నాయకుడు, దుర్మార్గుడు, రాయలసీమ ద్రోహి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ నాయకుడి యొక్క విశ్వసత నమ్మకుండానే నేడు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఆలోచించి నేడు కూటమి నాయకులతో చర్చించి ఈ రాయలసీమకు ఒక ప్రాణ ప్రతిష్ఠను ఇవ్వాలి, ఒక ఆర్థికంగా పరిపుష్టితను చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ఫ్యాక్టరీని దాదాపు 2 దశల్లో ప్రారంభించాలని మొదటి దశగా 4,600 కోట్ల రూపాయలతో 1,100 ఎకరాల భూమిని ఆ సజ్జకి JSW కంపెనీకి ఈరోజు దాన్ని ఇచ్చి నేడు పూర్తి చేసి రేపు భవిష్యత్తులో దాదాపు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కడప బిడ్డలకి అదేవిధంగా రాయలసీమ బిడ్డలకి ఉద్యోగావకాశాలు కల్పించే పని ఈరోజు నిమగ్నం అయితే దాన్ని కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్పడం చూస్తూ ఉంటే విడ్డూరుగా ఉంది. వీళ్ళకి దమ్ముంటే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం మీద మీకు ప్రేమ కనికరం ఉంటే ఏ రోజైనా ఇలాంటి పనులు చేయడానికి మీరు సాహసించారా అని నేను అడుగుతున్నాను. కనీసం మా యొక్క సమస్యల మీద, ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి సమస్యల మీద ఏ రోజు కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావించిన సందర్భాలు లేవే. కానీ నేడు అహర్నిశలు కష్టపడుతూ రాత్రి మౌలను చూడకుండా కనీసం కుటుంబానికి ఒక సమయం కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజానికాని కోసం అహర్నిశలు రాయలసీమ ఉప్పు కర్మాగార పరిశ్రమ ఎన్నో ఏళ్ల నాటి కలది. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేయడం కూడా ఎంతో విశేషకరమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో కానీ చూసుకుంటే 2014 ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఆయన 2018లో మొదటగా భూమి పూజ చేయడం ఈ పరిశ్రమకు, ఆ తర్వాత ప్రభుత్వం కోల్పోవడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి రావడం, అనేక మార్లు వాళ్ళు భూమి పూజలు చేస్తూ ఎలక్షన్కు 1 ఇయర్ ముందుగా భూమి పూజ చేసి చేతులెత్తేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అలాగే గ్రామీణ స్టీల్స్కి 14,000 ఎకరాలు కేటాయించి ఆ భూమిని కూడా తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకొని ఆ రుణాలన్నీ కూడా వాళ్ళ సొంత పరిశ్రమలకు మళ్లించుకున్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా చూసాం. అలాంటి దుర్మార్గపు చర్యలు వైసీపీ ప్రభుత్వంలోనే జరిగాయి. ఇలా కాకుండా ఆనాడు శంకుస్థాపన చేసినటువంటి ఏ పరిశ్రమకైతే చేశారో గుర్తుంచుకొని తిరిగి మళ్ళీ ఆ పరిశ్రమ తీసుకురావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ దానికి భూమి పూజ చేయడం, అలాగే కొన్ని వేల కోట్ల పెట్టుబడిని తీసుకురావడం, సుమారు 18,000 కోట్ల నిధులతో పరిశ్రమ స్థాపించడం, అలాగే 3,000 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రాబట్టడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా. అలాగే ఎన్నో పరిశ్రమలు ఆయన ద్వారా మనకు రావడం మనకందరికీ కూడా శ్రేయస్కరం. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆయన చర్యలు తీసుకుంటూ వెళ్తుంటే కొంతమంది దుర్మార్గులు వైసీపీ నాయకులు కలబోలి మాటలు చెబుతూ ఆయన పైన బురద జల్లడం, తెలుగుదేశం పార్టీని అవమానించేకరంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా చూస్తూ ప్రజలు నమ్మరు. ఇలాంటి దుర్మార్గులకు మరొకసారి ప్రభుత్వం లేకొస్తే ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రం అనేసి కూడా చూసాం. వారు వచ్చిన తొలినాల నుంచి కూడా ఏదైనా సాధించారంటే చంపడం, కూల్చడం, ఇవి తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ తీసుకురాలేకపోయినటువంటి ప్రభుత్వం అని కూడా చెప్పుకోవాలి వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే మనం కానీ చూసుకుంటే ఈరోజు ఎన్నో గొప్ప పరిశ్రమలు తీసుకురావడం, లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చూసే దిశగా నడుపుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా యువత తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.